నమస్కారం. దేశ అంతరిక్ష రంగంలో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో నిన్న నవంబర్ 27న గురువారం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్‌గా పాల్గొని దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రాన్ని స్కై రూట్ ఏరోస్పేస్ యొక్క ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ కమర్షియల్ రాకెట్ అయిన విక్రమ్-1ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేను స్కై రూట్ ఏరోస్పేస్ నేపథ్యం గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను 2018లో పవన్ కుమార్ చందన మరియు నాగభరత్ దాకా అనే ఇద్దరు మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు స్థాపించారు. 2022 నవంబర్ 18న ఈ సంస్థ విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిటల్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించి ప్రభుత్వేతర సంస్థల తరపున చరిత్ర సృష్టించింది. ఆ మిషన్ పేరు ప్రారంభ్. ఈ సందర్భంగా కొత్త కేంద్రం మరియు విక్రమ్-1 ప్రత్యేకతల గురించి మీకు నేను వివరిస్తాను. శంషాబాద్ వద్ద దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ను నిర్మించారు. ఇది రాకెట్ డిజైన్, అసెంబ్లీ, టెస్టింగ్ మరియు ఇంటిగ్రేషన్ వంటి అన్ని వ్యవస్థలను ఒకే చోట కలిగి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలో ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ను తయారు చేయగల సామర్థ్యం ఉంది. విక్రమ్-1 రాకెట్ను భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. ఈ రాకెట్ సుమారు 480 కిలోల బరువు గల ఉపగ్రహాల భూమికి దగ్గరలో ఉండే కక్షలోకి తీసుకెళ్లగలదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఒకప్పుడు సైకిల్పై రాకెట్ భాగాలను మోసుకెళ్లిన రోజుల నుంచి ఈ రోజు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ నిర్మించే స్థాయికి చేరుకున్నాం. ఈ విజయం భారత యువశక్తికి నిదర్శనమని కొనియాడారు. ప్రస్తుతం భారతదేశంలోనే అంతరిక్ష రంగంలో 300 కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయని, ఇవన్నీ మన అంతరిక్ష భవిష్యత్తును కొత్త ఆశలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు రంగంతో అనుసంధానం చేయడం ద్వారా ఈ ఆవిష్కరణలు సాధ్యమయ్యాయని, రాబోయే కాలంలో ప్రపంచ ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్లో భారత్ ఒక కీలక నాయకుడిగా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీల ద్వారా సంస్థ ఇప్పటికే 1000 కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించింది. ఈ రంగంలో మరిన్ని వేల ఉద్యోగాలు రానున్నాయని మోడీ పేర్కొన్నారు. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ముఖ్యంగా మన హైదరాబాద్లో ఇలాంటి చారిత్రక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక మైలురాయి. ఈ ప్రైవేట్ భాగస్వామ్యం భారత అంతరిక్ష ఆధిపత్యానికి కొత్త ఊపునిస్తుంది అనడంలో సందేహం లేదు. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఇస్రో మరియు అంతరిక్ష రంగం గురించి వార్తలు అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.